నమస్తే అండి. ఈ వీడియోలో మొబైల్ నంబర్ ఎలా ఉండకూడదో చెప్తానండి. ఎలాంటి కాంబినేషన్స్ తీసుకోకూడదు, ఎలాంటి కాంబోస్, ఎలాంటి కాంబినేషన్స్, జోడీస్ ఉంటాయండి. ఎలాంటి జోడీస్ ఉండకూడదు. సో, అట్లాగే ఏంటంటే ఏ బర్త్ నంబర్, ఏ డెస్టినీ నంబర్‌కి ఏ నంబర్ తీసుకోకూడదో అవి కూడా నేను చెప్తానండి క్లియర్‌గా. సో, ఈ చాలామంది ఇంతకు ముందులో ఏంటంటే 2, 3 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఈ నంబర్ ఉండాలి, 1 ఉండాలి, 5 ఉండాలి, ధైర్యం ఉంటది, కమ్యూనికేషన్ ఉంటది అని రకరకాలుగా చెప్పారండి. ఆ కాన్సెప్ట్‌లన్నీ అసలు ఎవరు గూడా చాలామంది సక్సెస్ అవ్వలేదండి. ఎండింగ్ 45 పెట్టుకున్నోళ్ళు చాలా మందికి ప్రాబ్లమ్స్ అయితే చాలా మందికొచ్చినియండి. వాళ్ళు చెప్తున్న ఫీడ్‌బ్యాక్‌ని బట్టి మేము ఫాలో అయ్యాం. 2 ½ ఇయర్స్ ప్రకారం నా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ ఏంటంటే చాలామంది ఇబ్బంది పడ్డారు. సో, వాళ్ళకి గూడా ఏంటంటే ఈ ఈ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు మాకొచ్చి చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ తీసుకొని పేర్స్ ప్రకారం ఇచ్చాం. ఈ పేర్స్ కాన్సెప్ట్ ఏంటంటే 2 ½ ఇయర్స్ నుంచి మన దగ్గర తీసుకున్న అందరూ సక్సెస్ అయ్యారు. ప్లస్ నార్త్ సైడ్ నుంచి 5 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి అందరూ ఫాలో అవుతున్నారండి. సో, ఏదైనా కాన్సెప్ట్ 3 ఇయర్స్, 2 ఇయర్స్, 1 ½ ఇయర్ కంటే ఎక్కువ ఉంది అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది సక్సెస్ అయిందని. అది. మేము చెక్ చేసి చాలామంది ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు కాబట్టి మేము ఇంతగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి పేర్స్ కాన్సెప్ట్ పనిచేస్తుందని. అది ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వకూడదని అనేది మీ అంతట మీరు చెక్ చేసుకోవాలి. అది. అంతేగాని రకరకాలుగా ఉన్నారని మీరు అందరి వీడియోలు చూస్తా అందరి వీడియోలు మిక్సీలో కొట్టినట్టు అన్ని రూల్స్ తీసుకొచ్చి అక్కర్లేదండి. సో, 9 పేర్స్ బాగుండేలాగా మనీ పేర్స్, లక్కీ పేర్స్ లాగా తీసుకున్న వాళ్ళందరికీ బానే ఉంటది. అట్లా. సో, ఇప్పుడు ఇవి అయితే ఏంటంటే మన రెగ్యులర్‌గా మనం ఇచ్చే సర్వీసెస్ ఇవ్వండి. సర్వీసెస్ ఇవి ఈ 1 ½ ఇయర్ నుంచి అయితే 2008లో ఎట్లా ఉందో అంతే ఉంది. ఇప్పటికి అంతే ఉందండి. మనం ఎక్స్‌ట్రా రూపాయి కూడా తీసుకోవట్లేదు. బట్ ఇంతకుముందు 3 రోజుల్లో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 5 రోజుల్లోనే ఇస్తున్నాం. అది. లేదంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి గానీ, లేదంటే ఆధార్ కార్డు, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ 2 వేరు వేరుగా ఉన్న వాళ్ళకేందంటే వీడియో ఒకటి చేస్తున్నాం. ఎక్స్‌ట్రా 500 అవుతుంది. ఇంతకు ముందల 2005లో ఇప్పుడు 2005లో మొబైల్ నంబరు వీడియో చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకేందంటే 500 ఎక్స్‌ట్రా అవుతుంది. 3000 అవుతుందండి. 5, 6 డేస్ అయితే టైం పడుతుంది మొబైల్ నంబర్‌కి. అది. ఇవి సర్వీస్. వెహికల్ నంబర్స్ గానీ, అకౌంట్ నంబర్స్ గానీ, న్యూ బోర్న్ బేబీ నేమ్స్ కానీ, నేమ్ కరెక్షన్స్ కానీ అన్నీ ఇస్తున్నామండి. సో, దాంతో పాటు ఏంటంటే ఇవి ఎక్స్‌ట్రా సర్వీసెస్. ఎవరన్నా చెక్ చేసుకోవాలనుకోండి 951. ఎవరన్నా కంప్లీట్ డీటెయిల్స్ కావాలండి. నాకు 7 చక్రాస్ ఎలా ఉన్నాయి, లేదంటే నాకు గ్రహాలు ఎట్లా ఉన్నాయి, లేదంటే వాళ్ళ ఎక్స్‌ట్రా ఏమైనా ఉన్నాయనుకోండి. అంటే జాబ్ సైడ్ ఎళ్తే బావుంటదా? బిజినెస్ సైడ్ ఎళ్తే బావుంటదా? అంటే దానికి 1599 ఎక్స్‌ట్రాకి. లైఫ్ టైమ్ గ్రాఫ్ కూడా 100 ఇయర్స్‌కి ఇస్తున్నామని 1599. ఎల్ఆర్స్ కొనుక్కోవాలనుకుంటే 2500 అండి. ఎక్స్‌ట్రా మీకు ట్రైనింగ్ కావాలంటే రూ. 1000. అలాగే బ్రాస్, ఆర్ఎస్ కండైనా అంతే. మీకు కావాలనుకుంటే 24,000. ఎక్స్‌ట్రా ట్రైనింగ్ ఏమైనా కావాలంటే 1000. ఎవరు కూడా ఏందంటే కొనుక్కొని ట్రైనింగ్ లేకుండా ఉంటది కదండీ! అందుకని 1000 తక్కువే పెట్టాం. అందుకని ట్రైనింగ్ ఖచ్చితంగా తీసుకుంటారు. ట్రైనింగ్ అంటే ఏదో 5, 6 డేసు అట్లా ఉండదేముండదు. ఎందుకంటే దానికి బ్యాక్‌గ్రౌండ్ థియరీ చాలా ఉంటది. అదేం చెప్పకుండా ఏంటంటే మీకిచ్చిన ఎలా పని చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా మూవ్ చేయాలి, ఏమేమి చెక్ చేయొచ్చు అవన్నీ మేము చెప్తాం. అట్లా. ఇదొకటండి. నెక్స్ట్ ఇక్కడొచ్చేటప్పటికి ఏందంటే బ్యాడ్ మొబైల్ కాంబినేషన్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ బ్యాడే అండి. అంటే కొన్ని బ్లాకు, కొన్ని రెడ్‌లో ఉన్నాయి. మళ్ళీ మీరనుకోవచ్చు ఏది వాడాలని. ఇవేవి వాడకూడదు. సో, మీ మొబైల్ నంబరు మీది గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఒకసారి చెక్ చేయండి. ఎవరికీ కూడా 43 గాని, 44 గాని ఎవరికీ రాకూడదు. కొంతమందేందంటే బయట ఎలా ఉందంటే 8 పుట్టినోళ్ళకి 44 వాడమని ఇస్తున్నారు. కొన్ని షీట్లు మా దగ్గరకొస్తాయి కదా! వాటిలో చూస్తున్నా. అంటే 2లో పుట్టినోళ్ళకి ఇప్పుడు 2/6 అనుకోండి బర్త్ నంబరు. 2లో పుట్టినోళ్ళకి 2 లక్కీ నంబర్ అని చెప్పి 37 వాడమని, 38 వాడమని, లేదంటే 47 వాడమని ఇస్తున్నారు. అది కరెక్ట్‌గా లేదండి. వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటున్నాయి. సో, ఎక్కడా కూడా మీకు 2, 4, 7, 8 పుట్టిన డెస్టినీ నంబర్ ఉన్నా గానీ అవి లక్కీ నంబర్స్ కింద కన్సిడర్ చేసుకోవద్దు. అది మంచయితే జరగట్లేదు. మీరు ఒకవేళ 1లో పుట్టో, 5లో పుడుతో, 6లో పుట్టో, 9లో పుడితే అది మీకు డెస్టినీ కూడా లక్కీ నంబర్‌లో ఉంటేనే అప్పుడు కన్సిడర్ చేసుకోండి తప్ప 2, 4, 7, 8లో పెట్టుకున్నోళ్ళు దాన్ని లక్కీ నంబర్ అనుకోని మొబైల్ నంబర్ టోటల్ తీసుకోవద్దు. దానివల్ల కలిసయితే రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడొచ్చేటప్పటికి ఏందంటే బిఎన్ అంటే బర్త్ నంబరు, డీఎన్ అంటే డెస్టినీ నంబర్ అండి. కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. 15/2/1989లో పుడితే దాన్ని న్యూమరాలజీ కోడ్ మనం 6/8 అంటాం. అంటే బర్త్ నంబర్ ఏమో 1 + 5 6. డెస్టినీ వచ్చి మొత్తం యాడ్ చేస్తే 8 వస్తుంది. అట్లా. అంటే 6/8 కోడ్ అంటాం. సో, ఇక్కడ బిఎన్/డిఎన్ అంటే అది చాలామంది ఏంటంటే మొబైల్ నంబర్ ఇచ్చేటప్పుడు ఓన్లీ బర్త్ నంబర్ చూస్తున్నారండి. అది కరెక్ట్ కాన్సెప్ట్ అయితే కాదండి. బర్త్ నంబర్ చూడాలి, డెస్టినీ నంబర్ చూడాలి. ఇప్పుడు 6/8 కోడ్ ఉంది కదా! 6ని బర్త్ నంబర్ అంటాం. 8ని డెస్టినీ నంబర్ అంటాం. రెండిటికి కామన్‌గా ఒక లక్కీ నంబర్ ఉంటది. దాన్ని మనం వాడుకోవాలి టోటల్ అట్లా. సో, ఇక్కడ ఫస్ట్ 1 అని ఇచ్చాం. అంటే బర్త్ నంబర్ 1 అయినా, డెస్టినీ నంబర్ 1 అయినా దానికి యాంటీ టోటల్స్ ఏవైతే ఉందో 8 యాంటీ కదండీ! ఆ 8 యాంటీ టోటల్స్ అసలు వాడకూడదు.
అది ఇక్కడ మీరు మళ్ళీ బర్త్ నెంబర్ 1 డెస్టినీ నెంబర్ 1 ఉంటే ఇది వాడాలనుకుంటారేమో కాదు. ఏది 1 ఉన్నా అంటే బర్త్ నెంబర్ 1 అంటే 1/1, 1/2, 1/3 డెస్టినీ నెంబర్ 1 ఉంటే దాని మీనింగ్ ఏంటంటే 1/1, 2/1, 3/1, 4/1, 5/1 డెస్టినీ నెంబర్ 1 ఉంటే ఏదున్నా కానీ మీరు బర్త్ నెంబర్లో 1 ఉన్నా డెస్టినీ నెంబర్లో ఈ టోటల్ అయితే అసలు వాడద్దు. అది నెక్స్ట్ 2 అట్లాగా 2 వాళ్ళకి ఏది వాడకూడదు కాంబినేషన్స్ అని ఈ ఇందాక చెప్పిన ఏంటంటే ఎవరు వాడకూడదండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే 2 బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ 2 ఉన్న వాళ్ళు అయితే అసలు వాడకూడదని ఇంకా నెగిటివ్ జరిగింది. ఇప్పుడు 3లో పుట్టారు 6 నెగిటివ్ 6 టోటల్స్ అసలు వాడకూడదు. అట్లా అన్నీ ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్గా ఏంటంటే 5, 7లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ యాంటీ నెంబర్స్ అయితే ఉండవండి. అందుకని ఏంటంటే ఏమి ఇవ్వలేదు డాష్ అని ఇచ్చాను. అట్లాగా ఇవైతే ఎవరు వాడకూడదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీ దాంట్లో ఏంటంటే మొబైల్ నెంబర్స్లో రిపీటెడ్ కాంబినేషన్స్ ఉండకూడదండి. అంటే ఇప్పుడు అసలు 2, 4, 7, 8 ఎక్కువ అవాయిడ్ చేస్తే బెటర్ అండి. ఏదో 4లు ఉంటే మీకు ఏదో డబ్బు నిలిచిద్దని అట్లాంటివన్నీ ఎవరికి అట్లా 4లు ఉన్న వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే ఎక్కడ చూడలేదండి. అట్లా ఏముండదు. 4లు అవాయిడ్ చేస్తే చాలా బెటరు. చాలామంది చూసాం మేము. 0, 2, 4, 7, 8లో ఎక్కువ అవాయిడ్ చేస్తే బెటరు. 7 ఉందనుకోండి 7 తగ్గట్టుగా ఉండాలి. 2 ఉందనుకోండి 2కి తగ్గట్టుగా ఉండాలి. మ్యాక్సిమం 8లో అయితే అవాయిడ్ చేస్తే బెటర్ జీరోస్ కూడా. అది ఇంకా రిపీటెడ్ అయితే అసలు వద్దంటున్నాం. ఇప్పుడు 2, 2, 2 ఎండింగ్లో 2, 2, 2 ఎండింగ్లో 4, 4, 4 అది అట్లా. ఇప్పుడు 7 ఉందనుకోండి 2 7లు ఉండొచ్చు. అంటే 7 పక్కన 1 ఉంటే మంచిది, 7 పక్కన 5 ఉంటే మంచిది. అట్లా అట్లా ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాడ్ కాంబినేషన్స్ అంటే 2 పక్కన 4 ఉంటేనే బ్యాడ్, 2, 4, 2 అని ఉందనుకోండి ఇంకా బ్యాడ్ అనమాట. ఆ కాంబినేషన్ రాకూడదు. ఇప్పుడు 2, 4, 2 ఉందనుకోండి చాలామంది చూసాం మేము 2, 4, 2, 4 ఉంటుంది. ఎండింగ్లో 2, 4, 2, 4 ఉందనుకోండి వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బాగా కష్టపడతారు. వాళ్ళు పనిచేసే కష్టం వీళ్ళకు ఉండదు అనమాట. వీళ్ళకి వచ్చేదేమో 20,000 వస్తుంది, ఓనర్కి వస్తుంది అనమాట ఎక్కువ. అట్లా పేరేమో వేరే వాళ్ళకి వస్తుంది, సంపాదన వీళ్ళకి ఏమి రాదనమాట. అట్లా ఉంటుంది. 484, 4848 ఉన్నా, 2424 ఉన్నా, 2484 ఉన్నా అట్లా ఇవన్నీ బ్యాడ్ కాంబినేషన్స్. అసలు ఇవి వస్తే ఖచ్చితంగా మార్చేయాలండి. నెక్స్ట్ డౌన్ఫాల్ కాంబినేషన్స్ లాస్ట్ 3 నెంబర్స్ డౌన్ఫాల్, లాస్ట్ 4 నెంబర్స్ డౌన్ఫాల్ అట్లా. నెక్స్ట్ యాంటీ కాంబినేషన్స్ అంటే ఇప్పుడు ఎవరన్నా 2లో పుట్టారనుకోండి ఎక్కువ మొబైల్ నెంబర్లు 8లు పెట్టుకోవడం, 888, 8888 అనేది అట్లా ఉండకూడదండి. నెక్స్ట్ 2లో పుట్టారు 9 యాంటీ అనుకోండి 9999 అట్లా ఉండకూడదండి. అసలు వాళ్ళకి 1, 2లో 9లు పెట్టుకోవచ్చు కానీ 3 9లు అది కాక పక్కనే 9, 9, 9 అవి ఏంజల్ నెంబర్స్ అంటారు కానీ ఇక్కడ మొబైల్ నెంబర్స్లో ఏంజల్ నెంబర్స్ పనికిరావండి. అట్లా సో ఇదొక కాంబినేషన్స్ అండి. ఇవి రాకూడదండి ఖచ్చితంగా. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎండింగ్లో 0 అనేది అసలు కరెక్ట్ కానే కాదండి. ఎందుకంటే మీకు ఇవి ఏ వీడియోలు చూడనంత వరకు లేదా ఏ ఫ్రెండో ఏ రిలేటివ్ చెప్పనంత వరకు ఏముండదు. మీ మొబైల్ నెంబర్లో 0 ఉందని ఎవడన్నా ఏదైనా టైంలో చెప్పాడనుకోండి ఇంకంతే. ఇంక అప్పటి నుంచి మీ మైండ్ ఆ సబ్కాన్షియస్ మైండ్లో అందుకే నువ్వు 0లో ఉన్నావు, అందుకే నువ్వు అట్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. అది సో టోటల్ బాగుండి మొబైల్ నెంబర్ అంతా 50 బాగుండి 50 ఉండి ఈ ఎండింగ్లో 0 ఉండి మీకు 5 లక్కీ నెంబర్ ఉందనుకోండి ఒక 70% ఓకే అనుకోవచ్చు, చెప్పలేం. కానీ ఎవరో వచ్చి మీకు ఎండింగ్లో 0 ఉంది నీ లైఫ్ 0 అన్నారు అనుకోండి ఇంకంతే. అక్కడి నుంచి ఇంకా డౌన్ఫాల్ ఉంటుంది. అందుకని మ్యాక్సిమం ఏంటంటే మొబైల్ నెంబర్ తీసుకునే పదబద్దకులు తీసుకోరు కాబట్టి తీసుకునేటప్పుడే 9 పేర్స్ బాగుండి, మనీ పేర్స్ ఉండి, లక్కీ పేర్స్ ఉండి ఆ నెంబర్స్ ఏవైతే మొబైల్ నెంబర్స్లో ఉన్నాయో అవి మీకు లక్కీ నెంబర్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. అది 2లో పుట్టిన వాళ్ళు ఎక్కువ 9లు పెట్టుకోవడం, 1లో పుట్టిన వాళ్ళు ఎక్కువ 8లు పెట్టుకోవడం, 3లో ఉన్న వాళ్ళకి ఎక్కువ 6లు పెట్టుకోవడం అది అనేది కరెక్ట్ అయితే కాదని చెప్తున్నానండి. సో మొబైల్ నెంబర్స్లో పేర్స్ 9 జోడీలు ఉంటాయి కదండి. 9 జోడీలు ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఎగ్జాంపుల్ 9 1 2 3 4 5 6 7 8 9లో 9 పేర్స్ ఎలా 91 ఒక పేరు. చాలామందికి అర్థం కావట్లేదండి. చాలామంది ఏమంటున్నారంటే 91, 23, 45 5 పేర్సే చెప్తున్నారు. అట్లా కాదు. 91, 12, 34 రాశాను ఒకసారి చూడండి. ఒక పద్ధతి ఇది. మధ్యలో 0 వచ్చిందనుకోండి ఆ 0 ముందల ఏదుందో ఆ నెంబర్తో కలిపి 9 పేర్స్ చెప్తాం. ఇంకోటి ఏంటంటే 0 కొంతమంది ఏం చేస్తారంటే 0ని తీసేసి 305 ఉంది కదా 0 తీసేసి 35 అంటారు. ఏదైనా ఒకటే అండి. ఈ 3 పద్ధతులు ఉన్నాయని చెప్తున్నాను. సో ఇక్కడ ఈ పేర్స్ ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను 484 ఉందనుకోండి 48 పేరు ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. 484 ఉంటే ఇప్పుడు 16 ఉంది, 16 అంటే నెగిటివ్. 161 ఉందనుకోండి అంటే 16 ఉంది 61 ఉంది. ఇక్కడ మీకు 48 గురించి చెప్పాను. మీకు డౌట్ రావచ్చు సార్ 84 కూడా ఉండకూడదు. 16 ఉంది 61 కూడా ఉండకూడదు. 18, 81 కూడా ఉండకూడదు. సో నేనేమంటానంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 24 ఉంది డిప్రెషన్ ఉంది. 24 మొబైల్ నెంబర్లో ఉన్న వాళ్ళందరూ డిప్రెస్ అవుతారని చెప్పట్లేదండి. ఎవరన్నా 24 242 ఉంది 2424 ఉంది వాళ్ళు బాగా డిప్రెషన్లో ఉన్నారు, వాళ్ళు తీసేయడానికి ట్రై చేయండి. అది
నెక్స్ట్ 45 కోర్టు కేసులు, పోలీస్ కేసులు. ఎవరైనా చూడండి మ్యాక్సిమం ఎవరికైనా పోలీసులు కోర్టు కేసులు ఉన్నాయనుకోండి, 45 ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, అవి ఖచ్చితంగా తీసేయాలండి ఆ నెంబరు. వాళ్ళకి దానివల్ల ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుంది. తీసేసిన తర్వాత కూడా ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే, ఆహా తీసేసాను, నాలో ఉన్న నెగిటివ్ అంతా పోయింది, ఇప్పుడు నుంచి అంతా పాజిటివ్గా ఉంటుంది అని కొంత చేంజ్ రావాలండి లైఫ్లో. ఏమీ లేకుండా అట్లానే ఉండి ఉంటే ఏంటంటే ఏం చేంజ్ రాదనమాట. అది ఎవరినో ఒకరిని ఫాలో అవ్వాలి. ఈ మొబైల్ యూట్యూబ్లు అన్నీ చూసేసి మీ అంతా మీరు తీసుకోకుండా ఏంటంటే ఎవరో ఒకరికి, ఇప్పుడు మాది మేము తీసుకునేది 2,500, 10,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 20,000 30,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరినో ఒకరిని ఫాలో అవ్వాలి అట్లా. సో ఇవన్నీ అయితే చాలా బ్యాడ్ అండి. తీసేయడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అది మీకు ఏంటంటే చాలామంది ఏంటంటే బయట రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయి, మా మీద సీరియస్ అవుతూ ఉంటారు, సార్ రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయని. నేను చెప్పేది ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మీరు ఇప్పుడు బయట ఇప్పుడు రకరకాల డాక్టర్లు ఉంటారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక డాక్టర్ది మీకు సక్సెస్ అయ్యారనుకోండి, జీవితాంతం ఆయన్ని పట్టుకోవాలి. అది ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు చాలామంది, మీరు రకరకాల మంది ఉన్నారండి, నలుగురు న్యూమరాల్సి నలుగురు విడివిడిగా చెప్తున్నారు, ఎవరిని ఫాలో అవ్వాలని. ఇప్పుడు కొంతమందికి దేవుడు సాయిబాబా అంటే ఇష్టం అండి, కొంతమందికి వెంకటస్వామి అంటే ఇష్టం, కొంతమందికి కృష్ణుడు అంటే ఇష్టం, రకరకాల వాళ్ళని ఫాలో అయిపోతారు. కొంతమంది తిరుపతి వెళ్తూ ఉంటారు రెగ్యులర్, కొంతమంది షిరిడికి వెళ్తూ ఉంటారు. ఒక్కళ్ళని పట్టుకుని ఒక్కళ్ళని నమ్మాలండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక న్యూమరాలజిస్ట్ మాట్లాడతాడు, ఇంకో న్యూమరాలజీ వీడియోలు చూస్తూ ఉంటాడు, ఇంకో న్యూమరాలజీ ఫాలో అవుతాడు. ఒక న్యూమరాలజీ ఫాలో అయినప్పుడు ఏంటంటే వాళ్ళు మంచి జరిగితే మంచి నలుగురికి చెప్పాలన్నమాట, చెడు జరిగినా చెడు కూడా చెప్పాలా, అతన్ని ఫాలో అవద్దని. నాకైతే 95% ఎవరు కూడా నా గురించి చెడుగా చెప్పిన కేసులు అయితే లేవండి. నా దగ్గర తీసుకున్న 94% సక్సెస్ అయ్యారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా వీడియోస్ మీరు చూస్తే నా యూట్యూబ్ ఛానల్లో ఒక 20-25 కంటే ఎక్కువ ఉండవు. నాకు ప్రతిరోజు 5-6 ఉంటాయి. అది కూడా ఏంటంటే 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న వాళ్ళు, సార్ నన్ను గుర్తుపెట్టారా, మీకు నా దగ్గర మీ దగ్గర నెంబర్ తీసుకున్నాను, బాగుందండి, వేరే వాళ్ళకి మా ఫ్రెండ్కి మిమ్మల్ని సజెస్ట్ చేశాను చెప్పి వచ్చిన కేసులే ఎక్కువ ఉంటాయి. నాకు యూట్యూబ్ నుంచి వచ్చినవి చాలా తక్కువ ఉంటాయి. అందుకని చెప్తున్నానండి, నా వల్ల అయితే చాలామందికి మంచిగా జరిగింది. అది కూడా మీరు కొంతమంది చెక్ చేసుకొని మీరు తీసుకోండి. అది సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చాయండి. అసలు అందరూ ఏం ఫాలో అవుతున్నారో చూడండి. గుడ్డిగా ఎవరో ఒక వీడియో చూసి వాళ్ళని మాత్రం ఫాలో అవుద్దండి. అది వీళ్ళ ఛానల్స్ అందరూ పేర్స్ ఫాలో అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఆర్ఆర్ స్కాన్ ఉంటాయి, ఎల్రాడ్స్, నెక్స్ట్ ఎల్రాడ్స్ కానీ, ఆర్ఆర్ స్కానర్లు కానీ, లెక్కరాంటినా కానీ, ఇవి ఉంటాయి కొన్ని పెండలమ్స్. అవి చెక్ చేసే వాళ్ళు ఏ మెథడ్ ఫాలో అవుతున్నారో చూడండి. ఏంటంటే పెండలంతో చెక్ చేస్తాం అనమాట, ఏ మెథడ్ బెస్ట్ అని. ఒకటి పక్కన ఏముండాలి, పెండలంతో చెక్ చేస్తాం. అది ఆర్ఆర్ స్కాన్లో చెక్ చేస్తాం, లెక్కరాంటిలో చెక్ చేస్తాం, అది పాజిటివ్ వస్తుంది. సో వాళ్ళు చెప్పేవాళ్ళు ఏ మెథడ్లో ఫాలో అవుతున్నారో చూడండి. అది కరెక్ట్ మెథడ్ అండి. ఏ మెథడ్ కరెక్ట్ అని. ఇప్పుడు హౌస్లో కూడా వాస్తు చెక్ చేసేటప్పుడు ఆర్ఆర్ స్కానర్లు ఉంటాయి. అదే స్కానర్లతో ఇప్పుడు మొబైల్ న్యూమరాలజీలో కూడా అవే ఫాలో అవుతున్నాం. అది 1 పక్కనే ఉండాలి, 2 పక్కనే ఉండాలి. 1 వాళ్ళు ఏది వాడాలి, ఇప్పుడు 1/5కి 5 లక్కీ నెంబర్ అంటావు, మరి 5లో 41 వాడాలా, 50 వాడాలా, 59 వాడాలా అని చెప్పి ఆర్ఆర్ స్కాన్ చేస్తున్నాం. అది అట్లాంటి వాళ్ళకి మేము అడుగుతాం, ఇక్కడ 1 పక్కన 8 ఉండొచ్చా, 1 పక్కన 7 ఉండొచ్చా, 7 పక్కన 3 ఉండొచ్చా. అది అట్లా వాడే వాళ్ళ స్కానర్లు ఏ మెథడ్ ఫాలో అవుతారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదైతే ఫెయిల్ అయిన మెథడ్ అయితే కాదండి. 2.5 ఏళ్ళ నుంచి నేనైతే ఫాలో అవుతున్నాను. నార్త్ సైడ్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. ఈ మెథడ్ ఏదన్నా ఫెయిల్ అయి ఉంటే ఎప్పుడో చెప్పేవాళ్ళు, ఇది సక్సెస్ అవ్వలేదు. కానీ చాలామందికి మంచిగా జరిగింది. అది నమ్మండి, ఫాలో అవ్వండి. మీరు ఒక నెంబర్ ఇచ్చాము, ఒక న్యూమరాలజిస్ట్ చెప్పి వాడండి అంటే ఏంటంటే, మీరు దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఆ నెంబర్ని డిస్ప్లే చేసుకోవడం, ఆ నెంబరే ఎక్కువ మందికి ఫోన్లు చేయటం, విజిటింగ్ కార్డులో కానీ, బ్యానర్స్లో కానీ, లేదంటే మీరు ఇంటి మీకు వాట్సాప్ డిస్ప్లేలో కానీ, ఎక్కడన్నా ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ డిస్ప్లే చేసుకోవడం. మీరు అనుకుంటూ ఉండాలి, ఈ నెంబర్ వచ్చిన తర్వాత నాకు చాలా బాగుంది, ఈ నెంబర్ వచ్చిన తర్వాత నాకు చాలా పనులు జరిగింది, ఈ నెంబర్ వచ్చిన తర్వాత నాకు ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి, ఎవరో ఇవ్వని డబ్బులు కూడా నాకు వచ్చాయి అనుకుంటూ ఉంటే వస్తాయండి ఖచ్చితంగా. అది నమ్మాలా, ఎవరినో ఒకరు నమ్మాలా. ఎవరిని నమ్మరు కొంతమంది, ఏ డాక్టర్ని నమ్మరు, ఏ దేవుని నమ్మరు, ఏ న్యూమరాలజిస్ట్ని నమ్మరు. వాళ్ళకి వాళ్ళు ఇంకా హీరోలని ఫీల్ అయిపోయి ఇంకా ఎవరు వేస్ట్ అంటారన్నమాట. ఇప్పుడు నీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 100 మెంబర్స్ లిస్ట్ తీసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్స్ అని టోటల్ చేస్తే 90% వాళ్ళ మొబైల్ నెంబర్స్ బాగున్నాయండి. వాళ్ళు 90% మొబైల్ న్యూమరాలజీని కలిసి నెంబర్లు తీసుకోవాలా. వాళ్ళ టైం బాగుండి వాళ్ళు లక్షల్లో శాలరీస్ తీసుకుంటా వాళ్ళ నెంబర్లు ఆల్రెడీ బాగున్నాయి. ఏదో ఒక న్యూమరాలజిస్ట్ వచ్చేసి అతను ఓన్లీ నేమ్స్ చూస్తాడు, మొబైల్ న్యూమరాలజీ తెలియదు అనమాట. అతను ఏమంటాడంటే మొబైల్ వల్ల నెంబర్స్ వల్ల యూజ్ లేదంటున్నాడు. వాళ్ళు చేసి చెప్పాలండి. మనం తెలియని దానికోసం ఒక తప్పు చెప్పి అట్లా చేయకూడదు. ఏదైనా ఎనాలిసిస్ చేసి చెప్పాలన్నమాట. ఇప్పుడు నేనున్నాను, ఏదైనా ఆస్ట్రాలజీ గురించి ఏదైనా నెగిటివ్ మాట్లాడానుకోండి, ఎవరి నమ్మకం వాళ్ళది.
ఆస్ట్రాలజీ బ్యాడ్ అను, లేదా న్యూమరాలజీ బ్యాడ్ అను, అట్లా మనం ఎవరిని కూడా జడ్జ్ చేయలేం. అట్లా ఏంటంటే నా దగ్గర తీసుకున్న అందరూ మొబైల్ న్యూమరాలజీ ప్రకారం, పేర్స్ ప్రకారం అందరూ బాగున్నారు. నమ్మండి, నమ్మి తీసుకోండి. 2500 మొబైల్ నెంబరు. ఓన్లీ నేమ్ కరెక్షన్స్ అయితే 951, ఓన్లీ సిమ్ అయితే 2500. ఇప్పుడు ఆరా అయితే చెక్ చేస్తున్నాం. ఇప్పుడు కాదు, చాలా మందికి 400, 500 మంది అందరివి ఉన్నాయి నా దగ్గర అనాలిసిస్లు. చెక్ చేసి ఇచ్చిన అనాలిసిస్ ఉన్నాయి 3156. నేము సిమ్ కూడా 3156. అది ఆరాతో కలిపి అయితే 500 ఎక్స్ట్రా అండి. రేట్స్ అయితే ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ మొబైల్ నెంబర్స్ రూల్స్ కూడా ఇచ్చాము. ప్రతిసారి చెప్పేదే, ఒకసారి చూసుకొని దాన్ని ఫాలో అవ్వండి. అది ఎంతకంటే ఎక్కువ డౌట్లు ఉంటే ఆరా ఎలా చెక్ చేస్తున్నారు, మీరు నెగిటివ్ ఎలా తీసేస్తున్నారు, ఆరా అంటే ఏంటి, ఏమైనా డౌట్లు ఉన్నాయి అనుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను. ఆ పాత లింక్స్ అవి చూడండి. మీకు ఏదన్నా ఆరా సార్ మీరు ఎలా ఎలా నాకు శాంపుల్ వీడియో ఏమైనా పంపిస్తారంటే నాకు ఒకసారి మెసేజ్ పెడితే నేను ఆ వీడియో మీకు పంపిస్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. 500 కట్టమని నేను అడగట్లేదు. 2500 మొబైల్ నెంబరు. 9 పేర్స్ బాగుంటాయి, లక్కీ పేర్స్ ఉంటాయి, మనీ పేర్స్ ఉంటాయి. అట్లా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.